తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో ఓకేనా, మనకు ఆల్రెడీ మీకు తెలుసు యాసంగి సీజన్ డబ్బులు అనేవి అయితే పూర్తయిపోయాయి. మీకు అది యాసంగి సీజన్లో మనకు మొత్తం 3 విడతల్లో మనకైతే అమౌంట్ అయితే ఇచ్చారు. అయితే ఇప్పుడు అలానే యాసంగి సీజన్లో ఏమైంది, కొంతమందికి డబ్బులు పడ్డాయి, కొంతమందికి పడలేదన్నమాట. కొత్త పట్టాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అమౌంట్ అనేది అయితే పడలేదన్నమాట. అయితే ఇక్కడ ఎవరైనా అమౌంట్ పడని రైతులు ఉన్న వాళ్ళు ఉంటే ఒకసారి మీరు వీడియో కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఎంత అమౌంట్ అనేది పడాల్సింది ఉంది, మీకు ఎంత అమౌంట్ అనేది పడలేదు అని చెప్పేసి మీరు వీడియో కింద కామెంట్ పెడితే మీకు ఆ అమౌంట్ అనేది ఎప్పుడు పడుతుంది అని చెప్పేసి నేను క్లియర్గా స్పష్టంగా చెప్తాను అనమాట. ఓకే, ఈ వీడియోలో వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ రోజు నుంచి మనకైతే వానాకాలం సీజన్ ఏదైతే ఉందో ఓకేనా, మనకి వానాకాలం సీజన్ సంబంధించి మొదటి విడత డబ్బులు ఓకేనా, మనకి ఇది మొదటి విడత అనమాట. ఇప్పటివరకు మనకు వానాకాలం సీజన్ డబ్బులు అనేవి ప్రభుత్వం వేయలేదు. మనకి ఇప్పుడు మొదటి విడత డబ్బులు ఈ రోజు నుంచి అయితే ప్రభుత్వం అయితే విడుదల చేస్తున్నట్టు మనకైతే స్పష్టత ఇవ్వడం అయితే జరిగింది అనమాట. మొత్తంగా మనకు వచ్చేసి ఎకరానికి 6,000 చొప్పున ప్రభుత్వం అయితే డబ్బులు అయితే విడుదల చేస్తుంది. మొత్తం మీ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉన్నా సరే ఖచ్చితంగా ముందుగా మనకు వచ్చేసి తెలుసు మీ అందరికీ అరెకరం, ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5 ఇలా ఫస్ట్ అయితే మనకి విడత ఉంటుందన్నమాట. ఫస్ట్గా విడతలో వచ్చేసి మనకి మొత్తం 32 జిల్లాల్లో ఉన్న ఎవరైతే రైతులు ఉన్నారో 5 ఎకరాల లోపు రైతులకి ఈ రోజు నుంచి మనకి వచ్చే వారం వరకు మనకైతే ప్రభుత్వం అయితే విడుదల చేస్తున్నామని చెప్పేసి క్లియర్గా స్పష్టత ఇచ్చింది. అలానే తర్వాత మనకి 6, 7, 8, 9, 10 ఎకరాలు, ఈ 10 ఎకరాలకు వచ్చేసి మనకైతే ఆగస్టు ఎండింగ్న మనకైతే 10 ఎకరాల లోపు ఉన్న రైతులందరికైతే అమౌంట్ పడుతుందని చెప్పేసి మనకి గవర్నమెంట్ అయితే స్పష్టత ఇచ్చింది. ఆ తర్వాత మనకి ఏదైతే 11, 12, 13, 14, 15 ఎకరాలు ఉన్న రైతులు ఉన్నారో వాళ్ళకు వచ్చేసి మనకి ఏదైతే సెప్టెంబర్ ఉందో సెప్టెంబర్ మొదటి వారంలో ఆ రిమైనింగ్ వాళ్ళకైతే అమౌంట్ అయితే ప్రభుత్వం అయితే విడుదల చేస్తున్నట్టయితే ఇచ్చింది. ముందుగా ఇక్కడ మనకి అమౌంట్ గురించి చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్తున్నారంటే వానాకాలం సీజన్ సంబంధించి అమౌంట్ అనేది అయితే విడుదల చేస్తున్నాం కాబట్టి రైతులందరూ గమనించుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ఖాతాలు అనేవి రన్నింగ్లో ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. అలానే మీ యొక్క భూములు ఏవైతే భూములు ఉన్నాయో ఖచ్చితంగా అవి మీవి సాగు భూములు అయితే మాత్రమే మీకు అమౌంట్ వస్తుంది. ఒకవేళ మీ భూములు అనేవి సాగు భూములు కాకపోతే మాత్రం మీకు అమౌంట్ అనేది అయితే రాదనమాట. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీ భూములు అనేవి సాగు భూములు అయితే మీకు అమౌంట్ ఇస్తుంది ప్రభుత్వం, లేకపోతే మాత్రం ఇవ్వదు. ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది రాళ్ళు, గుట్టలు, కొండలు, వెంచర్లు ఇలా అంటున్న భూములకి రైతు బంధు అనేది మేము ఇవ్వము అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. ఆల్రెడీ దాని గురించి మీకు తెలుసు. మొత్తం సర్వేలు అనేవి కూడా మనకైతే ఇక్కడ చేయడం అయితే జరిగిందనమాట. మొత్తం సర్వేలు తీసుకొనే ఏవైతే సాగు భూములు ఉన్నాయి, ఎవరెవరి సాగు భూములు ఉన్నాయని చెప్పేసి అవన్నీ ప్రభుత్వం చెక్ చేసే అప్పుడు అమౌంట్ అనేది అయితే విడుదల చేస్తుంది. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఒకవేళ మీరు యాసంగి సీజన్లో మీకు డబ్బులన్నీ పడ్డాయంటే మాత్రం ఖచ్చితంగా అదేంది మీ సాగు భూములు మాత్రం కాబట్టి పడ్డాయి. ఒకవేళ మీకు యాసంగి సీజన్లో డబ్బులు అనేవి కొన్ని అమౌంట్ పడకుండా ఆగడం, లేకపోతే కొన్ని ఏవైతే భూములు ఆగాయో అలాంటి భూములకు ఆగిన వాళ్ళది ఏంటంటే అవి సాగు భూములు కాకపోవడం వల్ల ఆగొచ్చు. లేదు అంటే మనకి ఇక్కడ అకౌంట్ అనేది మీది ఏమన్నా ప్రాబ్లం ఉండి కూడా అమౌంట్ అనేది అయితే అలా ఆగొచ్చు అనమాట. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మీ ఖాతా ఒకసారి చెక్ చేసుకోండి. లేదు అంటే మీ భూమికి సంబంధించి కూడా మీ సాగు భూమి కాదా ఒకసారి చెక్ చేసుకుంటే దాన్ని బట్టి మీరు తర్వాత ఏం చేయాలి అనే దాని గురించి కూడా నేను చెప్తాను. ఓకేనా, మొత్తం సర్వే ప్రకారం చూసుకుంటే రైతులందరికీ తెలుసు జిల్లాల వారీగా మనకైతే మొత్తం చెక్ చేశారు. చెక్ చేసి మనకు అన్ని జిల్లాల్లో ఎన్ని సాగు భూములు ఉన్నాయో అన్ని కలిపి వాటికి మాత్రమే అమౌంట్ అయితే యాసంగి సీజన్లో 3 విడతల్లో విడుదల చేసింది. ఇప్పుడు ఈ వానాకాలం సీజన్లో కూడా మళ్ళీ మనకైతే 3 విడతల్లో మొత్తం కంప్లీట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. మీకు అమౌంట్ వచ్చే ముందు ఇలాంటి ఒక మెసేజ్ వస్తుంది, చూసుకోండి. ఈ మెసేజ్ కనుక మీకు వచ్చిందంటే మీ ఖాతాలో డబ్బులు అయితే పడ్డట్టే అనమాట. ఒకవేళ ఇలాంటి మెసేజ్ అనేది మీకు రాలేదంటే మీ ఖాతాలో డబ్బులు అయితే పడనట్టు. కొంతమందికి ఇలా మెసేజ్ రాకుండా కూడా అమౌంట్ అయితే ముందే పడుతుందన్నమాట. మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. అమౌంట్ విడుదలైన వెంటనే కూడా మన ఛానల్లో వీడియో చేసి మీ అందరికి అప్డేట్ ఇస్తాను. వెంటనే మీరు అప్పుడు వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా, ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నాకు వీడియో కింద కామెంట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ చేస్తే ఆ రైతులకు కూడా అయితే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఓకే, యాసంగి సీజన్ డబ్బులు విడుదలయ్యాయా అని చెప్పేసి. ఓకేనా, ఇంకా మీ ఒక వాట్సాప్ గ్రూపులలో అన్నిట్లలో ఈ వీడియోని అయితే పడేయండి. అందరైతే చూస్తారు. మీకు వాళ్ళకి ఏమైనా డౌట్ ఉన్న కామెంట్ పెడతారు, వాళ్ళకి నేను అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా, ఇంకా అమౌంట్ గురించి మీరు ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుంచి ప్రభుత్వం మనకి విడుదల చేస్తుంది. మొత్తం మనకి సెప్టెంబర్ మొదటి వారం లోపు మొత్తం అమౌంట్ ఏదైతే రైతు భరోసా మనకి అమౌంట్ ఉందో 15 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ మొత్తం మనకి అమౌంట్ పడుతుంది. సాగు భూములకి ఎకరానికి 6,000 చొప్పున ప్రభుత్వం విడుదల చేస్తుంది. కాబట్టి మీ అందరికైతే ఇది ఒక గుడ్ న్యూస్ లాగా అయితే మీరు అనుకోవచ్చు.
చేసుకోవచ్చు. అలానే 500 రూపాయలు బోనస్ డబ్బులు కూడా పడతాయి అన్నమాట. వరి పంట వేసిన వారికి 500 రూపాయలు బోనస్ కూడా ఉంటాయి ఎకరానికి. దాని గురించి కూడా రేపు వీడియోలో మీకు చెప్తాను. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఈ వీడియోని అందరికీ షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ ఎవరు మిస్ అవుతారు అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.